దయచేసి వినండి. షీ ఆపరేటెడ్ ఇన్ ద జోన్ ఆఫ్ గాడ్స్ టైమింగ్. దేవుని టైంని తెలుసుకున్న వాడే చరిత్రలు శాసిస్తాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫైండ్ గాడ్స్ టైమింగ్. అందుకొరకే ప్రతిసారి మై టైం యువర్ టైం అని బైబిల్లో చాలా ప్రాంతాలు ఉంది. అమ్మ వచ్చి అయ్యా ఏమైనా చెయ్యి అంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. లాజర్ చనిపోతే మై టైం యువర్ టైం హెస్ కమ్, మై టైం హెస్ కమ్. నా టైం నీ టైం అని దేవుడు మరి చాలా ప్రాంతాల్లో అన్నాడు. ప్రసంగం 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది, ఇన్ హిస్ టైం హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో సమస్తం ఎలా చేస్తారంట, చక్కగా జరిగిస్తాడు. ఒక మాట చెప్తానండి, టైమింగ్ విల్ డిసైడ్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. టైమింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆలోచించండి. ఒక వ్యవసాయదారుడు విత్తనాలు వేసేటప్పుడు ఏం చూస్తాడు? టైం. ఏం టైం? వర్షం. ఆ టైం కరెక్ట్గా దాని ముందు ఏం చేస్తారండి? వేస్తాడు. లోకరీతిగా ఏ తెలివి తక్కువ దద్దమ్మ కూడా టైంని ఏం చేయాలండి? ఫాలో అవ్వాలి. ఈ లోకానికే కామన్ సెన్స్కే టైమింగ్ అంత ఉంటే మరి గాడ్ సెన్స్కి టైమింగ్ ఉండదా? తెలివి ఏంటంటే వి ఫైండ్ గాడ్స్ టైమింగ్. స్టోరీ ఏమవుతుంది? మారాల్సిందే.